సొంతిల్లు అనేది ఒక పెద్ద కళ ఉంటుంది. దాన్ని ఈఎంఐలో తీసుకోవాలా, రెంట్‌లో ఉండాలా, లేకుంటే బ్యాంక్‌లో లోన్ తీసుకోవాలా? సొంత ఇల్లు కొనాలి. హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. వాళ్ళు ఇక్కడ రిటైర్ అవుతారో లేదో తెలియదు. రేపు రిటైర్మెంట్ ఇంకెక్కడో వచ్చింది, అప్పుడు అది రాంగ్ డెసిషన్ అవుతుంది కదా. ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే కనుక తీసుకుంటున్న ప్రాపర్టీ ఎక్కడ, వీటన్నిటికీ చూడకుండా మనం పెట్టేస్తే కనుక అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే ప్రమాదం చాలా. అంటే రెంట్ హౌస్‌లో ఉండే బదులు ఈఎంఐ పెట్టుకుంటే సరిపోతుందిలే అనే దీంతో పాటు ఏం చేయొచ్చు అంటారు? మనం అద్దె చెల్లిస్తున్నప్పుడు అద్దె ఒక్కటే చెల్లించు, ప్రాపర్టీని మెయింటైన్ చేయాలి, ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయాలి, రిజిస్ట్రేషన్ కాస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ బయింగ్లోనే యాడ్ చేసుకోవాలి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, రెంట్ హౌస్లో ఉంటే బెటరా లేదా మనకంటే సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలా, ఏదైతే బెటర్ ఆప్షన్ అవుతుంది? మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో యూజువల్గానే సొంతిల్లు అనేది ఒక పెద్ద కళ ఉంటుంది, దాని గురించి చాలా ఆలోచిస్తుంటారు, ప్లానింగ్స్ వేసుకుంటుంటారు. బట్ అక్కడే ఇంకొక డౌట్ కూడా వస్తుంది, దాన్ని ఈఎంఐలో తీసుకోవాలా, రెంట్లో ఉండాలా, లేకుంటే బ్యాంక్లో లోన్ తీసుకోవాలా, ఏంటనేది మీరేం సజెస్ట్ చేస్తారు? సో చాలా మందికి వచ్చేసరికి సొంత ఇల్లు కలిగి ఉండటం అనేది ఒక సేఫ్టీ ఇస్తుంది. సో మన ఇంట్లో ఉన్నాం, వేరే వాళ్ళ ఇంట్లో లేము అన్న ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే అది ఫైనాన్షియల్ బర్డెన్ కూడా అవ్వచ్చు. మనం సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే కనుక అది ఫైనాన్షియల్గా మనకి నెక్స్ట్ 5 to 10 years ప్రాబ్లం అవుతుంది. చాలామంది ఏంటంటే మనకి మిడిల్ క్లాస్ వాళ్ళే సొంత ఇల్లు కావాలనేది ఒక టార్గెట్లా పెట్టుకుంటారు. కానీ మనం కరెక్ట్ స్ట్రాటజీతో వెళ్ళకపోతే కనుక ఆ టార్గెటే మనల్ని కాటేసే ప్రమాదం ఉంటుంది. సో ఇప్పుడు మనకి కరెక్ట్ ప్లానింగ్ లేకపోతే అది మనల్ని కాటేస్తుంది. ఎలా చెప్తారు అది? సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక సొంత ఇల్లు కొనాలి. హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ రిటైర్ అవుతారో లేదో తెలియదు. ఆ క్లారిటీ లేనప్పుడు ఇల్లు కొంటే ఏమవుతుంది? రేపు రిటైర్మెంట్ ఇంకెక్కడో వచ్చింది, వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాలనుకున్నారు, లేదు బెటర్ జాబ్ ఆపర్చునిటీ వచ్చి వేరే సిటీకి మూవ్ అయ్యారు, అప్పుడు అది రాంగ్ డెసిషన్ అవుతుంది కదా. అసలు అది కూడా కాదు, వాళ్ళ పిల్లలు అసలు ఈ కంట్రీలోనే ఉండకుండా వేరే కంట్రీకి వెళ్ళారు, ఎక్కడైనా సెటిల్ అవ్వాలనుకుంటే మా పేరెంట్స్ని కూడా రమ్మన్నారు. ఈ మధ్య అది మెయిన్గా జరుగుతుంది, అక్కడ ప్రాబ్లం రావచ్చు. అండ్ తొందరపడి ఇల్లు కొనేస్తే ఏమవుతుందంటే ఫినాన్షియల్గా ప్రాబ్లం వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అసలు. సో కిరణ్, రాహుల్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇద్దరికి సేమ్ శాలరీ 1.2 lakhs. ఇద్దరు ఏంటంటే ఇల్లు లేదు, బోత్ ఆర్ లివింగ్ ఇన్ ఏ రెంటెడ్ హోమ్. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక బిల్డర్ వచ్చారు, ఆఫర్ చేశారు వాళ్ళ ఆఫీస్కి, ఒకవేళ వాళ్ళు ఫ్లాట్స్ అమ్ముతున్నాయి ఇవన్నీ చెప్పేసి. సో కాస్ట్ వచ్చేసరికి సమ్ 80 lakhs అయింది. సో రాహుల్ ఏం చేశారంటే, నాకు ఇంకా ఇన్నాళ్ళు రెంట్ హౌస్లో నేను ఉండలేను, నేను కొనేస్తాను అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. సో రాహుల్ ఏజ్ వచ్చేసి 30 years, ఫ్లాట్ కాస్ట్ 80 lakhs, డౌన్ పేమెంట్ వచ్చేసరికి ఒక 20 lakhs, మిగిలిన 60 లక్షలు లోన్కి వెళ్ళాల్సిందే. లోన్ ఈఎంఐ వచ్చేసరికి సుమారు ఒక 52,000 చెప్తుంది, ఒక 8.5% మీద 20 years పెట్టుకున్నాడు. అండ్ ఈ ఫ్లాట్కి ప్రాపర్టీ ట్యాక్స్, మెయింటెనెన్స్ ఇవన్నీ చేయాలి, అపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి. అది వచ్చేసి ఒక 4,000 రూపాయలు అవుతుంది నెలకి. సో ఈయన ఏంటంటే 56,000 కట్టాలి ఎవ్రీ మంత్, ప్లస్ 20 lakhs డౌన్ పేమెంట్. సో కిరణ్ ఏం చేశాడంటే సేమ్ అపార్ట్మెంట్లో రెంట్కి తీసుకున్నాడు. ఇక నేను ఇంకా రెంటే ఉంటాను, నో ప్రాబ్లం, నాకు ఇప్పుడే అక్కర్లేదు అన్నాడు. సో ఆయనకు ఆ 20 lakhs సేవ్ అయ్యాయి. ఇద్దరి దగ్గర 20 lakhs ఉన్నాయి, ఆయనకి 20 lakhs సేవ్ అయ్యాయి. అండ్ రెంట్ వచ్చేసరికి 25,000. సో ఈ ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఉందో, సో ఈ ఎక్స్ట్రా అమౌంట్ 28,000 ఈయన ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. అండ్ ఈ ఉన్న 20 lakhsని కూడా ఇన్వెస్ట్ చేసేసాడు. ఎందుకంటే కిరణ్కి వచ్చేసరికి ఆయన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్రయారిటీ. రిటైర్మెంట్ అప్పుడు ఇల్లు తీసుకోవాలనుకున్నాడు, అప్పుడు దాకా ఆయన కష్టపడదామని డిసైడ్ అయ్యాడు. సో 20 ఏళ్ళ తర్వాత ఏమవుతుందంటే రాహుల్కి వచ్చేసరికి కేవలం ఫ్లాట్ మాత్రమే మిగులుతుంది. ఫ్లాట్ ఆల్మోస్ట్ మనకి ఒక 4 crores వరకు వెళ్తుంది, సమ్ 3.2 నుంచి 4 అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సేల్ చేస్తే. కిరణ్ ఏం చేశారంటే మిగిలిన 28,000 ప్లస్ ఈ 20 లక్షలు మ్యూచువల్ ఫండ్లో ఒకేసారి పెట్టాడు. ఈయనకు వచ్చేసరికి 20 ఏళ్ళ తర్వాత 5.5 కోట్లు వచ్చాయి. ఈ సేమ్ టైంలో ఏం జరిగిందంటే కిరణ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడు. ఈయనంతా మొత్తం ఈఎంఐస్ కట్టుకుంటూ వెళ్ళాడు. సో ఫ్యూచర్లో వచ్చే ఆ గోల్స్ కనుక మనం
చూడకుండా సరైన టైంలో డెసిషన్ తీసుకోకపోతే ఇది ప్రాబ్లం అవుతుంది. ఇదే సినారియో ఇద్దరు ఊళ్ళో ఉన్నారు, విలేజ్లో, వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు. ఆ టైంలో సొంత ఇల్లు కనుక్కోవడం బెటర్ అవుతుంది. ఊర్లో లేదు ఒక 5 ఏళ్ళు ఉండగలను అంటే కనుక అప్పుడు రెంటింగ్ బెటర్ అవుతుంది. బట్ మనం ఎక్కడున్నామో తెలియదు, మనకు క్లారిటీ లేనప్పుడు రెంటింగ్ అనేది మంచి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మనకి రెంట్ అనేది ఈఎంఐ కన్నా చాలా తక్కువే ఉంటుంది. సో నువ్వు ₹1,00,00,000 ప్రాపర్టీ కన్నా 25,000 మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ వెళ్ళవు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాపర్టీ రేట్స్ పెరుగుతాయి అంటున్నారు. సో ఇది కూడా ఒక స్టేజ్ వరకే కరెక్ట్. పుణేలో ఇప్పటికి కూడా 10 years నుంచి ప్రాపర్టీ వాల్యూ మీద 1% రిటర్న్ కూడా రాని చాలా ఉన్నాయి. బాంబేలో ఉన్నాయి. బెంగళూరు తీసుకుంటే ప్రాపర్టీ అప్రిసియేషన్ కన్నా రెంటల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో మన హైదరాబాద్లో అయితే ఇంకా మనకు బోత్ లక్కీ, ప్రాపర్టీ పెరుగుతుంది, బట్ అది కూడా హాల్టింగ్ స్టేజ్కి దగ్గరలో వస్తుంది. ఒక స్టేజ్ వరకు ఉంటుంది అంతే. సో ఒక స్టేజ్ తర్వాత ప్రాపర్టీస్ అంత బాగా పెరగవు. సో ఆ గ్రోత్ అనేది సస్టైన్ అవ్వదు, ఈ హై గ్రోత్ అనేది. బట్ మన గోల్స్ ఏంటో మనం చూసుకోవాలి. నాకు ఇల్లు కొనడం ప్రయారిటీయా, పిల్లల్ని మంచి కాలేజీలో చదివించడం ప్రయారిటీయా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, నాకు కిడ్స్ ఎడ్యుకేషన్ నాకు క్లియర్ అయింది, రిటైర్మెంట్ చూసుకున్నాం, అది కూడా నాకు క్లియర్ అయింది, దెన్ అప్పుడు ఇల్లు కొనుక్కోవచ్చు. అసలు ఏమీ లేకుండా ప్రాబ్లం ఏంటంటే, ఈరోజు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే అసలు ఇవన్నీ ప్లాన్ చేసుకోకుండా డైరెక్ట్గా లోన్కి వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు అంటే కనుక రిటైర్మెంట్ అప్పుడు కొనేవాళ్ళు. సో ఇది మనకి చాలా మూవీస్లో 90sలో వచ్చే మూవీస్లో, ఎర్లీ 2000sలో వచ్చిన మూవీస్లో చాలా కామన్ ఇది. అప్పుడున్న సినారియో ఏంటంటే సమాజంలో రిటైర్ అయ్యేటప్పుడు కొనేవాళ్ళు, ఓకే ఇక పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పెళ్ళైన కప్పులకి వెంటనే ఒక హోమ్ లోన్ తగిలిస్తున్నారు. ఎన్నాళ్ళు అద్దెల్లో ఉంటావు, కొనేసుకోండి. బట్ ఫ్యూచర్లో వచ్చే ఖర్చులు ఉంటాయి. మన పేరెంట్స్ టైంలో ఏంటంటే పిల్లల్ని పెంచడం, స్కూలింగ్ అంత తక్కువ అయిపోయింది. బట్ ఇప్పుడు అంత తక్కువలో అవ్వట్లేదు. సో ఈవెన్ 1 lakh per LKG, నర్సరీకి కూడా 1 lakh అవుతుంది ఇక్కడ. సో ఈ కాస్ట్ అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది. సో ఈ కాస్ట్ని కనుక మనం అండర్ ఎస్టిమేట్ చేస్తే కనుక రేపు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే కనుక మనం తీసుకుంటున్న ప్రాపర్టీ ఎక్కడుంది, ఆ ప్రాపర్టీ గ్రోత్ ఎంత, ఆ గ్రోత్ ఎన్నాళ్ళు సస్టైన్ అవుతుంది, ఇది చూసుకోవాల్సి వస్తుంది. ఆ గ్రోత్ సస్టైనిటీ అనే ఫ్యాక్టర్ని చాలామంది మిస్ చేస్తున్నారు. సో మనకి రీసెంట్ 2 yearsలో అయితే కనుక మనకి తెలుసు మార్కెట్ ఎలా ఉందో. ఆ సస్టైనిటీ ఫ్యాక్టర్ మిస్ అయినప్పుడు ఇదే ప్రాబ్లం వస్తుంది. సో 2014 నుంచి పెరిగింది, 24 నుంచి కూడా పెరుగుతుందా? పెరగట్లేదు కదా. ఆ సస్టైనిటీ ఫ్యాక్టర్ని మిస్ చేసి ఎవరైతే ఇమీడియట్గా వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ పెట్టేశారో వాళ్ళందరూ ప్రాబ్లంలోకి వెళ్ళారు. లేదు ఒక లాంగ్ రన్, నాకు ఒక 10 years టైమే ఉంది, నేను 10 yearsలో ఈ గ్రోత్ అనేది బాగా పెరుగుతుందంటే ఇప్పుడే కొనేయచ్చు, ఎందుకంటే 10 years తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి. బట్ ఆ గ్రోత్ అనేది, సస్టైనిటీ అనేది మనకు సరిగ్గా ఎస్టిమేట్ చేయగలగాలి. అంటే సిటీ ఎటువైపు గ్రో అవుతుంది అది కూడా చూసుకోవాల్సి వస్తుంది. వీటన్నిటికీ చూడకుండా మనం పెట్టేస్తే కనుక అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే ప్రమాదం చాలా ఉంది. ట్రూ. మనకన్నా ముందు చేసిన సిటీస్ అన్నీ ఈ మిస్టేక్స్ అన్నీ చేసిన వాళ్ళే వాళ్ళు కూడా. సో ఇప్పుడు చాలా వరకు ఏంటంటే రెంట్ హౌస్లో ఉండే బదులు అదే అమౌంట్ని ఈఎంఐ కింద కట్టొచ్చు కదా అనేటువంటి ఓ కాన్సెప్ట్, ఐడియాస్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు కదా. సో ఈఎంఐ పెట్టుకుంటే సరిపోతుందిలే అనే దీంతో పాటుగా మళ్ళీ మీరు చెప్పినట్టుగా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలి ఉన్నటువంటి మనీని, అంటే ఏం చేయొచ్చు అంటారు? ఇక్కడ మనకు మిస్టేక్ ఏమవుతుందంటే మనం అద్దె చెల్లిస్తున్నప్పుడు అద్దె ఒక్కటే చెల్లించం, ప్రాపర్టీని మెయింటైన్ చేయాలి. సో దానికి పెయింటింగ్, ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయాలి, దానికి రిజిస్ట్రేషన్ కాస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ బయింగ్లోనే యాడ్ చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు కొన్నారు, ఒక 5 years తర్వాత పెయింట్స్ మళ్ళీ చేయించాల్సి వచ్చింది, లేదా సమ్ ఇంటీరియర్లో ఏదో చిన్న ప్రాబ్లం వస్తే చేయాల్సి వచ్చింది. సో ఇవన్నీ మన ఎక్కే కదా కాస్ట్. సో వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసుకోవాలి. దాదాపు ఒక 20 to 30% ఈ కాస్ట్ అవుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్, ప్రాపర్టీని మెయింటైన్ చేయాలంటే. సో వాటిని చాలామంది కన్సిడర్ చేయట్లేదు. సో వీటిని కూడా కన్సిడర్ చేసినప్పుడు మనకు అద్దె అనేది మరీ అంత వేస్ట్ అయితే కాదు. సో అద్దెంట్లో ఉండేటప్పుడు నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఐ కెన్ గో వేర్ ఎవర్ ఐ వాంట్, నాకు నచ్చకపోతే. సో మనకు ఆ మూవింగ్ కేపబిలిటీ ఉన్నప్పుడు, వెన్ యు ఆర్ ఇన్ ఎంగేజ్ వీ కెన్ డూ దట్. బట్ ద మూమెంట్ మనం ఓల్డ్ ఏజ్ వైపు వెళ్తున్నప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. అండ్ మనకు కూడా చాలా క్లారిటీ వస్తుంది, ఓకే ఇక్కడ నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, లేకపోతే నాకు బంధువులు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నేను రిటైర్ అవ్వచ్చు, అప్పుడు మనం తీసుకోవచ్చు. అప్పుడు అద్దె ఉండడం కరెక్ట్ కాదు.
సో రిటైర్మెంట్ టైంలో ఇల్లు కొనాలి అని ఒక డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? బెనిఫిట్స్ ఏముంటాయి అప్పుడు? రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నప్పుడు ఇల్లు కొనుక్కోవచ్చు. కాకపోతే ఇక్కడ ఈఎంఐలో కొనేటప్పుడు ఏంటంటే 40% కన్నా శాలరీ కన్నా ఎక్కువ పెట్టకూడదు ఈఎంఐ. అండ్ మనకి ప్రజెంట్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. వీలైతే దాన్ని కూడా మనం అవైల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంట్రెస్ట్ బర్డెన్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇంకోటి వచ్చేసరికి కనీసం ఒక 10 నుంచి 15 ఏళ్ళు అదే ఏరియాలో ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక 5 ఏళ్ళ తర్వాతే నేను వెళ్ళిపోతానంటే దీని మెయింటెనెన్స్ మళ్ళీ మనకి బర్డెన్ అవుతుంది. ఈ రోజుకి నాకు దాదాపు ఈ లాస్ట్ 1 మంత్లో 5 క్లయింట్స్ ప్రాపర్టీని అమ్మేసామని చెప్పారు. ఎందుకంటే దాన్ని చూసుకునే వాళ్ళు లేక. ఓకే. అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదు. అంటే మీరు ఉంటారు 10 to 15 years అన్న క్లారిటీ ఉంటే మీరు కొనవచ్చు. సో రెంట్ కనుక ఒకవేళ ఈఎంఐ కన్నా తక్కువ అయితే మీరు డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. మీ రెంట్ ఒక 25,000 ఉంది, మీ ఈఎంఐ 25 లేదా అంతకన్నా తక్కువ ఇప్పుడే ఉందంటే మీరు కొనేయచ్చు, నో ప్రాబ్లం. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మీరు కన్సిడర్ చేసి ఇల్లు కొనేటప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో 50, 55 లేదా 45 ఈ ఏజ్లో అయితే చాలా క్లారిటీ వచ్చేస్తుంది జనాలకి. సో వేర్ ఐఎమ్ గోయింగ్ టు రిటైర్, నాకు ఎక్కడ బాగుంటుంది, ఈ క్లారిటీ ఉన్నప్పుడు మనం కొంటే కరెక్ట్. బట్ 30sలో ఉండేసరికి అంత క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ లేనప్పుడు కొంటే కనుక లాస్ అవుతాం, బర్డెన్ అవుతుంది. ఇంకొంతమంది ఏంటంటే సెకండ్ హౌస్ కొంటారు. ఇక సెకండ్ హౌస్ అయితే కంప్లీట్గా అది ఇన్వెస్ట్మెంట్ పర్పసే అవుతుంది. సో మీకు కేసు ఏంటంటే ఇందాక చెప్పిన కేసులో మీరు ఇంటి మీద వెళ్తే కనుక మేబీ గెట్ అ రెంట్ అండ్ సమ్ 4 crores. అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ కన్సిడర్ చేస్తే ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే మనకు రెంట్ మీద మనం ట్యాక్స్ కట్టాలి, ఇన్కమ్ వస్తుంది కాబట్టి. అండ్ ఒకవేళ ప్రాపర్టీ అప్రిషియేట్ అయినా కానీ దాని మీద కూడా మనకి ట్యాక్స్ వస్తుంది. మధ్యలో మెయింటెనెన్స్ అది ఒక ఎక్స్ట్రా. అదే మీరు మొత్తం ఇన్వెస్ట్ చేసి ఒక లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీ రిటైర్మెంట్ ఈజీ అయిపోతుంది. మీరు కావాలంటే అప్పుడు మీరు 5.5 crores మీరు 4 crores పెట్టి మళ్ళీ సేమ్ ప్రాపర్టీ కొనొచ్చి ఇంకా 1.5 crore మిగులుతుంది. ట్రూ. సో ఇదేంటంటే మనకి తీసుకునే స్టేజ్, ఏ లైఫ్ స్టేజ్లో ఉన్నాము వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ ఎక్కడ తీసుకుంటున్నాము అనేటువంటి ఆ ప్లేస్ కూడా. ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నా అంటే ఇల్లు మనకు అవసరమా, సో అది మనకి సంపద పెంచేటట్లు మనం చూస్తున్నామా, లేదా మనకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం చూస్తున్నామా, సో వీటి మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ రూల్సే దాని మీద వాడాల్సి వస్తుంది. ఓకే. ఎమోషన్స్ మీద దాన్ని డెసిషన్ తీసుకోవడమే బెటర్. అదే మీకు ఇంకా ఫస్ట్ హౌస్ ఇక లేదు, ఆల్మోస్ట్ 45 to 50, దెన్ అప్పుడు మనం ఇల్లు కొనుక్కోవచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ రూల్స్ అన్నీ అక్కడ వర్తించవు, అప్పుడు ఎమోషన్ డామినేట్ చేస్తుంది. సో మనం ఉండే ఏజ్ బట్టి కూడా మనకి మారుతుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.